వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ చాప్టర్ 1 వాస్తవ సంఖ్యలకు సంబంధించి ఎక్సర్సైజ్ 1.2లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో అందులో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, క్రింది అకర్ణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. ఇందులో ఏవి అంతమయ్యే దశాంశాలు, ఏవి అంతం కాని ఆవర్తన దశాంశాలు తెలపండి అన్నారు. ఫస్ట్ బిట్ చూసుకుంటే 3/8 ఉంది. 3/8ని మనం 3/2 క్యూబ్ కింద రాస్తాం. 2 క్యూబ్ కింద రాసినప్పుడు మనకి ఇక్కడ క్యూ ఈక్వల్ టు 2/3 ఉంది. దీన్ని క్యూ ఈక్వల్ టు 2/n ఇంటూ 5/m రూపంలో రాసుకుంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏముంది, 2 క్యూబ్ ఉంది అంటే 5 క్యూబ్ రావాలి. 5 క్యూబ్ రావాలంటే లవాన్ని హారానికి కూడా 5 క్యూబ్తో మల్టిప్లై చేస్తాం. అంటే 3 ఇంటూ 5 క్యూబ్ బై 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. ఇప్పుడు ఇది 2 ఇంటూ 5 హోల్ క్యూబ్ అవుతుంది. 3 ఇంటూ 125 బై 2 ఇంటూ 5 హోల్ క్యూబ్. 3 125 జరంతా 375. 375 బై 2 5 10, 10 హోల్ క్యూబ్ అంటే 1000. అంటే 375 బై 1000 అంటే మనకి 0.375 వస్తుంది. సో ఇది అంతమయ్యే దశాంశం. 0.375 వచ్చింది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. ఈ రూపంలో ఉంది అంటే క్యూ ఈక్వల్ టు 2/n ఇంటూ 5/m రూపంలో ఉందంటేనే అది అంతమయ్యే దశాంశం అవుతుంది. ఆ రూపంలో లేకపోతే అది అంతం కానీ ఆవర్తన దశాంశం అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకుంటే 229/400. 229/400 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 229/2/4 ఇంటూ 25 అంటే 16 25 400 అవుతుంది. సో ఈ విధంగా ఇలా రాయొచ్చు, లేదంటే ఈ విధంగానే రాసుకున్న తర్వాత సెపరేట్ చేసిన ప్రాబ్లం లేదు. 16 అంటే 2/4, 25 అంటే 5 స్క్వేర్. సో ఇది మనకి 2/n ఇంటూ 5/m రూపంలో ఉంది, కానీ ఇక్కడ 5 స్క్వేర్ ఉంది. సో 5 స్క్వేర్ అంటే ఇక్కడ 4 రావాలి కాబట్టి 5 స్క్వేర్తో లవాన్ని హారాన్ని కూడా మల్టిప్లై చేస్తే 229 ఇంటూ 5 స్క్వేర్ బై 2/4 ఇంటూ 5/4. సో ఇప్పుడు 2 ఇంటూ 5 హోల్ పవర్ 4 అవుతుంది. క్యూ ఈక్వల్ 229 ఇంటూ 25 అంటే 5725 అవుతుంది. 5725 బై 2 ఇంటూ 5 హోల్ పవర్ 4 చేసినప్పుడు మనకి ఇది 10 హోల్ పవర్ 4 అంటే 10,000 వస్తుంది. అంటే 5725 బై 10,000 అంటే మనకి 0.5725. సో ఇది కూడా మనకి అంతమయ్యే దశాంశం. నెక్స్ట్ థర్డ్ బిట్ చూసుకుంటే 4 1/5 ఉంది. ఇది మిశ్రమ భిన్నం రూపంలో ఉంది. దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకున్న తర్వాత మనం ప్రాబ్లం చేయాలి. 4 1/5 అంటే మనం 4 ఇంటూ 5 చేసి ఇక్కడ +1 యాడ్ చేస్తాం. అంటే 4 5 20, 20 + 1 అంటే 25/5 వచ్చింది. ఇక్కడ 5 ఉంది అంటే ఇక్కడ మనకి 2/0 = 1 కాబట్టి ఇక్కడ 21 ఇక్కడ 2/0తో, సో ఇది 2/1తో లవాన్ని హారాన్ని కూడా 2/0 కాదు 2/1తో లవాన్ని హారాన్ని కూడా మనం మల్టిప్లై చేస్తాం. ఎందుకని ఇక్కడ క్యూ ఈక్వల్ టు 2/n ఇంటూ 5/m రూపంలో మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 5/1 ఉంది, ఇక్కడ 2/1 ఉంది. అంటే 5 2 0 అంతా 10 అంటే 42. 21 2 0 అంతా 42/10 అంటే మనకి 4.2. సో ఇది కూడా మనకి అంతమయ్యే దశాంశం. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే 2/11 ఉంది. సో 2/11 ఇది 11 అనేది ప్రధాన సంఖ్య. ఇక్కడ మనకు తెలిసిపోతుంది క్యూ ఈక్వల్ టు 2/n ఇంటూ 5/m రూపంలో లేదు. క్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు 2/n ఇంటూ 5/m రూపంలో ఉంది. అంటే ఈక్వల్ లేదు. క్యూ అనేది 2/n ఇంటూ 5/m రూపంలో లేదు కాబట్టి ఇది అంతం కానీ ఆవర్తన దశాంశం. లేదా మనకి డివిజన్ చేసినప్పుడు 11తో 2ని చేసినప్పుడు మనకి 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి మనం ఇక్కడ 0 పెట్టుకుని 0 పాయింట్ పెట్టుకుంటాం. సో 1 11 11 వేసుకుంటే ఇక్కడ మనకి 20లోంచి 11 తీస్తే 9 వస్తుంది. 9 పక్కన 0 పెట్టుకుంటే 90 అవుతుంది. 8 11 88 మైనస్ చేసినప్పుడు 20. సో ఇదే రిపీట్ అవుతుంది. అంటే 0.1818 ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే 2/11 ఈక్వల్ టు 0.1818 అనేది 1818 ఎక్సెట్రా సో ఆన్. అంటే ఇది అంతం కానీ ఆవర్తన దశాంశం. సో ఇంత చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఇది గుర్తుంటే క్యూ ఈక్వల్ టు 2/n ఇంటూ 5/m రూపంలో ఉంది అంటేనే అంతమవుతుంది.
ఈ విధంగా లేదు నాట్ ఈక్వల్ టు ఉందంటే అది అంతం కానీ ఆవర్తన దశాంశం అని అర్థం. నెక్స్ట్ 5th బిట్ చూసుకుంటే 8/125 ఉంది. 8/125 అంటే మనం ఇది 8 కింద ఉంచుకోవచ్చు, లేదా 2³/5³ ఇక్కడ 5³ ఉందంటే మనకి ఇంకెంత కావాలి, 2³ కావాలి హారంలో. అంటే 2³ ఇంటూ 2³/5³ ఇంటూ 2³ లవాన్ని హారాన్ని కూడా 2³ మల్టిప్లై చేయాలి. చేసినప్పుడు మనకి Q ఈక్వల్ టు 2^n ఇంటూ 5^m రూపంలో వస్తుంది. సో 64 అంటే 800 ఎంత, 64/2 ఇంటూ 5 హోల్ క్యూబ్. 64/10³ అంటే మనకి 0.064. ఇది అంతమయ్యే దశాంశం. నెక్స్ట్ సెకండ్ బిట్ చూసుకుంటే భాగాహార ప్రక్రియ లేకుండానే క్రింది అకర్ణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశాలుగా రాయగలము, వేటిని అంతం కాని ఆవర్తన దశాంశాలుగా రాయగలము తెలపండి అన్నారు. సో మనకి ఇక్కడ 10 బిట్స్ ఇచ్చారు. అందులో అంతమయ్యేవి, అంతం కానివి ఆవర్తన దశాంశాల కింద రాయమన్నారు. భాగాహార ప్రక్రియ లేకుండానే చేయమన్నారు. ఫస్ట్ బిట్ తీసుకుంటే 13/3125 ఉంది. సో మనకి ఈ 3125కి ఎల్సిఎం కట్టినప్పుడు మనకి 5² వచ్చింది. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 5 వచ్చింది. అంటే 13/5 వచ్చింది. ఇక్కడ 5 ఉంది. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, ఇంటూ 2^0 అంటే 1 కదా, 2^0 ఈక్వల్ టు 1 అవుతుంది. సో మనకి ఇక్కడ 2^n ఇంటూ 5^m రూపంలో ఉంది కాబట్టి Q అనేది ఇది అంతమయ్యే దశాంశం అవుతుంది. 13/5 ఇంటూ 2^0 ఈ రూపంలో, అంటే ఈ 2^n ఇంటూ 5^m రూపంలో ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం అని చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ బిట్ 11/12 ఉంది. 11/12 అంటే మనకి 12 ఏ విధంగా రాయొచ్చు, 11/4 ఇంటూ 3, 11/2² ఇంటూ 3. ఇక్కడ 3 వచ్చింది, మనకి 5 వస్తే అది అంతమయ్యే దశాంశం అవుతుంది. కానీ 2² ఇంటూ 3 అంటే ఇది హారం Q ఈక్వల్ టు 2^n ఇంటూ 5^m రూపంలో లేదు. కావున 11/12 అనేది అంతం కాని ఆవర్తన దశాంశం. నెక్స్ట్ థర్డ్ బిట్ 64/455. 455కి ఎల్సిఎం కడితే మనకి 5 ఇంటూ 7 ఇంటూ 13 వచ్చింది. 64/5 ఇంటూ 7 ఇంటూ 13 అంటే ఇది మనకి Q ఈక్వల్ టు 2^n ఇంటూ 5^m రూపంలో లేదు. సో Q ఈక్వల్ టు 2^n ఇంటూ 5^m రూపంలో లేదు. కావున ఇది అంతం కాని ఆవర్తన దశాంశం. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూసుకుంటే 15/1600. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 3 ఇంటూ 5/2^6 ఇంటూ 5². సో ఇక్కడ 5² ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈ 5² 1 టైం క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ మిగిలేదేంటి, 5 మిగులుతుంది. అంటే 3/2^6 ఇంటూ 5^1. హారం Q ఈక్వల్ టు 2^n ఇంటూ 5^m రూపంలో ఉంది. 2^n ఇంటూ 5^m రూపంలో ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. 15/1600 అనేది అంతమయ్యే దశాంశం. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూసుకుంటే 29/343 ఉంది. సో 343కి మనకి 7³ ఈక్వల్ టు 343 అవుతుంది. అంటే 29/347³ అంటే ఈ 7³ అనేది మనకి Q ఈక్వల్ టు 2^n ఇంటూ 5^m రూపంలో లేదు కాబట్టి 29/343 అంతం కాని ఆవర్తన దశాంశం. నెక్స్ట్ సిక్స్త్ బిట్ 23/2³ ఇంటూ 5². సో మనకి ఇక్కడ Q అనేది 2^n ఇంటూ 5^m రూపంలో ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ బిట్ 129/2² ఇంటూ 5^7 ఇంటూ 7^5 ఇచ్చారు. ఇది Q ఈక్వల్ టు 2^n ఇంటూ 5^m రూపంలో లేదు. కావున అంటే ఇక్కడ ఈ 2 వరకు ఓకే, కానీ ఇక్కడ ఇది 7 ఉండకూడదు. సో 7 ఉంది కాబట్టి 2^n ఇంటూ 5^m రూపంలో లేదు. కావున 129/2² ఇంటూ 5^7 ఇంటూ 7^5 అంతం కానీ ఆవర్తన దశాంశం. నెక్స్ట్ 8 బిట్ 9/15 ఉంది. 9/15 అంటే 3² ఇంటూ 5. ఈ 3² 3 అనేది స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది 1 టైం. ఇక్కడ ఏం మిగులుతుంది, 3/5 అయింది. 3/5 అంటే మనకి ఇక్కడ 2^0 ఈక్వల్ టు 1 కాబట్టి 3/5 ఇంటూ 2^0 అంటే ఇది Q ఈక్వల్ టు 2^n ఇంటూ 5^m రూపంలో ఉంది. కావున ఇది అంతమయ్యే దశాంశం. మనకి ఇక్కడ NMలు అనేవి రుణేతర పూర్ణ సంఖ్యలు అన్నారు, కానీ పూర్ణాంకాన్ని తీసుకోవద్దని చెప్పలేదు కాబట్టి ఇది మనకి అంతమయ్యే దశాంశం అవుతుంది. నెక్స్ట్ 9th బిట్ 36/100. 36/100 అంటే 4 9 36/100 అంటే 10². సో దీన్ని మనం
ఇంకా సింప్లిఫై చేస్తే 2² ఇంటూ 3² బై 2² ఇంటూ 5² అవుతుంది. ఈ 2² 2² క్యాన్సిల్ అవుతే 3² బై 5² అంటే సో ఇక్కడ కూడా మనకి సేమ్ హారంలో 5² ఉందంటే ఇక్కడ 2 పవర్ 0 తీసుకుంటే మనకి ఇది q ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో ఉంది కాబట్టి ఇది అంతమయ్యే 36/100 అనేది అంతమయ్యే దశాంశం అవుతుంది. సో దీన్ని ఇంకో విధంగా ఏం రాయొచ్చు, 36/100 ఈక్వల్ టు 0.36 కింద కూడా రాయొచ్చు. నెక్స్ట్ 10th బిట్ 77/210. సో 210కి ఎల్సిఎం కడితే 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 వచ్చింది. 77/210 అంటే 11 ఇంటూ 7/2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. 7 క్యాన్సిల్ అయితే 11/2 ఇంటూ 3 ఇంటూ 5. సో ఇది మనకి q ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో లేదు. ఎందుకని ఈ రెండు ఉన్నాయి కానీ 3 వచ్చింది కాబట్టి అది q ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో లేదు కావున ఇది అంతం కాని ఆవర్తన దశాంశం. సో ఇక్కడితో సెకండ్ బిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.